విశాఖలో డేటా సెంటర్ నిర్మాణం పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. సింహాచలం అప్పన్న కొండను ఇష్టానుసారం తొలిచేస్తున్నారు. నిత్యం పచ్చగా కనిపించే కొండను బోడిగుండులా మార్చేస్తోంది కూటమి సర్కార్. విశాఖలోని అడవివరం పరిధిలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఎటు చూసినా పచ్చదనం. ఓవైపు విశాల సముద్ర తీరం, మరోపక్క విశాఖ కొంగు బంగారమైన అప్పన్న కొండలు. ఇది ఒకప్పటి విశాఖ నగరం. ఇంతటి అందమైన నగరంలో ఇప్పుడు డేటా సెంటర్ అలజడి మొదలైంది. కొండను తొలిచేసి ఎక్కడికక్కడ రహదారులు నిర్మిస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్న తీరును చూస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి వరంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం చూసిన ప్రతి ఒక్కరూ ఇదెక్కడి ఘోరం అని వాపోతున్నారు. 3 దశాబ్దాలుగా పంచగ్రామాల నిర్వాసితులు, రైతులు తమ హక్కుల గురించి పోరాడుతున్నా వారి సమస్యను పట్టించుకోకుండా అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేయడమేంటని నిలదీస్తున్నారు స్థానికులు. 12,000 మంది స్థానిక ప్రజలు హక్కుల గురించి అలుపేరుగని పోరాటం చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం 260 ఎకరాల దేవస్థానం భూములను అప్పనంగా 99 పైసలకే ఎలా ఇచ్చారు ప్రశ్నిస్తున్నారు. డేటా సెంటర్ కోసం కొండను కొల్లగొడుతున్న ప్రాంతం నుంచి మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. డేటా సెంటర్ నిర్మాణం పేరుతో సింహాద్రి అప్పన్న భూముల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని మొత్తాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నా వెనక కనపడుతున్నటువంటి ఈ కొండను తొలిచేసినటువంటి విధానాన్ని స్పష్టంగా గమనించవచ్చు. పూర్తిగా అప్పన్న భూములను, అప్పన్న కొండలను కొల్లగొడుతున్నటువంటి సందర్భాన్ని స్పష్టంగా గమనించవచ్చు. మనం డేటా సెంటర్ నిర్మాణం పేరుతో ఈ ప్రాంతంలో అడవివరం రెవెన్యూ పరిధిలో 160 ఎకరాలని ప్రభుత్వం డేటా సెంటర్ నిర్మాణానికి కేటాయించింది. అయితే అప్పన్న భూములను డేటా సెంటర్ నిర్మాణానికి ఏ విధంగా కేటాయిస్తారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ధార్మిక సంఘాల నుంచి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. చుట్టూ పచ్చని కొండలు కనిపిస్తాయి. ఎటు చూసినా పచ్చని కొండలే దర్శనమిచ్చేటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. 120 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ పచ్చదనం ఉందో ఇదంతా కూడా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. కొండ మీదకి ఎక్కడికక్కడ రోడ్లు చేసినటువంటి విధానాన్ని కూడా చూడొచ్చు. కింద నుంచి పైకి వచ్చేటువంటి ఇది ఒక మార్గం. ఇక్కడికి రావాలన్నా కూడా అత్యంత కష్టతరమైనటువంటి పని. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం అంతా కూడా పోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం సిటీకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సింహాద్రి అప్పన్న భూములు అధికంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కొండలు కూడా సింహాద్రి అప్పన్నకు చెందినటువంటి కొండలే. ఇదే ప్రాంతంలో ఉద్యానవనం కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సింహాద్రి అప్పన్న పూజలకు కావాల్సినటువంటి పత్రి కానీ లేకపోతే గోశాలకు కావాల్సినటువంటి గోవులకు కావాల్సినటువంటి దానా కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచే సప్లై అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో, అలాంటి కొండ ప్రాంతంలో పూర్తిగా పర్యావరణ విధ్వంసం ఏ విధంగా జరుగుతుందనేది స్పష్టంగా గమనించవచ్చు. ఇంకా డేటా సెంటర్ రాకముందే పర్యావరణం ఈ రకంగా విధ్వంసం అయితే డేటా సెంటర్ పూర్తిగా వస్తే కనుక ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ పూర్తిగా కొండను తొలిచేసి కొండపైకి వెళ్ళేటువంటి మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ కొండలో ఎక్కడ ఏ పని జరుగుతుందో కనిపెట్టడం కూడా కష్టమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జేసీబీలతో, ఇటాచీలతో పూర్తిగా తొలిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కూడా స్పష్టంగా జరుగుతుంది. ఇంకా పనులు ప్రారంభ దశలోనే పర్యావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం కానీ ఈ స్థాయిలో దెబ్బతింటే పనులు తుది దశకు వస్తే పూర్తిగా కొండ మొత్తానికి బోడిగుండు అయిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. 160 ఎకరాలని చదును చేసేస్తే కనుక పర్యావరణం ఏ మేరకు దెబ్బతింటుందో అనేది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహాద్రి అప్పన్న భూముల్లో డేటా సెంటర్ నిర్మాణం కోసం అనుమతులు ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ధార్మిక సంఘాల ప్రతినిధులు. అప్పన్న భూములను ఇంత ఘోరంగా తొలిచేస్తుంటే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
డెవలప్మెంట్ అనేది ఏమైనా చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో దేవస్థానం భూములే దానికి కావాలి. ఈ రోజు వరకు కూడా సింహాచలం దేవస్థానం భూములు అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి, వాటికి సరైనటువంటి రీతిలో ఆ దేవస్థానానికి దానికి ప్రతిఫలంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా గూగుల్ సెంటర్ కోసం అని చెప్పని తరులువాడలో ఒక కొత్తగా విధానాలను మీరు ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తున్నారు? దానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క దేవస్థానానికి ఆదాయం వచ్చే విధంగా మీరు ఏ విధంగా చేస్తారు? దానికి ప్రత్యేకంగా గూగుల్ సెంటర్కి ఇచ్చినటువంటి ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన భూమికి సంబంధించింది దానికి ఏ విధంగా అంటే ఒక ఏకపక్ష ధోరణితోటి ఒక స్థానిక ఎమ్మెల్యేని తీసుకొచ్చారు, అంతేకాక స్థానిక మంత్రిని తీసుకొచ్చారు, స్థానిక ఎంపీని తీసుకొచ్చారు, అక్కడక్కడ అలాగలాగా ఏదో ఓపెన్ చేసి కానిచ్చారు. ఓకే, హర్షణీయం. కానీ ప్రజల తాలూకా మనోభావాలను ఏ రోజైనా మీరు కనుక్కున్నారా? ప్రజల యొక్క విధానాలు మీరు ఏమైనా తెలుసుకున్నారా? ప్రజలు దీని మీద ఎంతవరకు సుముఖంగా ఉన్నారు? ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలను మీరు పరిగణనలోకి తీసుకున్నారా? విశాఖలోని సింహాచలం భూముల్లో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం 166 ఎకరాల భూమిని ప్రభుత్వం డేటా సెంటర్ నిర్మాణం కోసం కేటాయించింది. అసలు దేవాలయం భూములు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ఏంటని అప్పన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులు పర్యావరణానికి మాత్రమే కాదు, జీవ వైవిధ్యానికి కూడా విఘాతమే అంటున్నారు నిపుణులు. విశాఖలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 13 ఎకరాల్లో ఉన్న పాత భవనాలను కూల్చి కొత్త టూరిజం భవనాలు కడితే రిషికొండకు బోడిగుండు కొట్టారని విషప్రచారం చేసిన కూటమి నేతలు 160 ఎకరాల్లో అప్పన్న భూములకు గుండు కొడుతుంటే కనిపించడం లేదా అని స్థానికులు నిలదీస్తున్నారు. డేటా సెంటర్ నిర్మాణం పేరుతో సింహాద్రి అప్పన్నకు చెందిన భూముల్లో పూర్తిగా పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఆ పర్యావరణ విధ్వంసం ఏ విధంగా ఉందనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను అడివరం పరిధిలో ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న ఆ కొండ వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతం నేను ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పచ్చదనం, చెట్లు అన్నీ నరికేసి పూర్తిగా పర్యావరణ విధ్వంసం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. విజువల్స్లో చూడొచ్చు. కేవలం పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు, జీవ వైవిధ్యానికి కూడా ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం నగరానికి అత్యంత సమీపంలో ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చిన్నపాటి అడవిని తలపిస్తుంది. అలాంటి ప్రాంతంలో పూర్తిగా కొండల్ని తొలిచేసి రహదారులు చేసేసి చెట్లన్నీ కూడా పడగొట్టేసి పూర్తిగా పర్యావరణ విధ్వంసానికి తెరతీశారు. డేటా సెంటర్ నిర్మాణం చేపట్టాలంటే ఇతరత్ర ప్రాంతాల్లో చేసుకోవచ్చు, కానీ పూర్తిగా నిబంధనలను పక్కన పెట్టి ఆ ఆలోచనను పక్కన పెట్టి కేవలం సింహాద్రి అప్పన్న భూముల్లోనే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టాలి, పర్యావరణ విధ్వంసాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ భూమిని అడివరం పరిధిలో 160 ఎకరాల భూమిని కేటాయించినప్పుడు ధార్మిక సంఘాలు కానీ లేకపోతే స్థానికులు కానీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ డేటా సెంటర్ నిర్మాణాన్ని ఇక్కడే చేపట్టాలని నిర్ణయించుకోవడం చూసేటువంటి ఎక్కడైనా చూడొచ్చు. ఈ నలుదిక్కులో చూస్తే కనుక పచ్చని కొండలే దర్శనమిస్తాయి. కానీ అలాంటి కొండల్లో జరిగేటువంటి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం అనేది ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ స్థానిక ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు నిత్యం పచ్చగా కనిపించేటువంటి కొండలన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుందనే ఆందోళన అందరిలోనూ ఉంది. మరోవైపు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఋషికొండలో ఉన్నటువంటి పాత భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మిస్తే పర్యావరణ విధ్వంసం జరిగిపోతుంది, ఋషికొండకు బోడిగుండు కొట్టారని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ కూటమి నేతలు ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసంపై ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 13 ఎకరాల్లో ఉన్న పాత భవనాలను తీసి కొత్త భవనాలు నిర్మిస్తేనే పర్యావరణ విధ్వంసం అయితే 160 ఎకరాలు కేవలం పచ్చని భూములు, పచ్చని కొండలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక భూములు కూడా ఇవి. సింహాద్రి అప్పన్నకు చెందినటువంటి ఈ భూముల్లో ఏ విధంగా డేటా సెంటర్ నిర్మాణం చేస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి, దీని పట్ల సర్వత్రా గలమెత్తాలనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక్కడ మాత్రం పూర్తిగా పర్యావరణ విఘాతం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రక్రియ వేగంగా జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.